అండ్ ఈ నిన్న మనం నేర్చుకున్నాం కదా, సపోర్ట్, ట్రెండ్ లైన్, ఇది సో కర్వ్ ట్రెండ్, పెన్ ట్రెండ్, ఎస్ఆర్ ఇంటర్చేంజ్ నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే సింపుల్గా ఏం లేదన్న, చాలామంది అన్నారు బ్రో ఆప్షన్ చైన్లో ఒకసారి చెప్పు బ్రో నేను అన్నావు కదా నువ్వు ఒకసారి. సో చెప్తా, ఏముండదన్న, సింపుల్గా ఉంటుంది చూడు. ఇప్పుడు మార్కెట్ పైకి పోతుంది, ఓకే, మార్కెట్ పైకి పోతుంది కాబట్టి బాగినావు. మార్కెట్ పోతే నువ్వు ఆప్షన్ చైన్లో 2 విధాలుగా నువ్వు దాన్ని బై చేయొచ్చు. ఒకటి బై కాల్, ఓకేనా, పైకి పోతుంది కదా మార్కెట్, సో బై కాల్ చేస్తావు, ఓకేనా. అదేవిధంగా గుడ్ సేల్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళడానికి కండిషన్ ఒకటి, ఓకేనా. అదేవిధంగా మార్కెట్ కిందికి వెళ్ళింది అనుకో, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ బై పుట్ కదా, అది ఏం గుర్తు పెట్టుకుంటావు, పుట్ అంటే సెల్లర్లు, ఓకేనా. ఏం చేస్తావు, మార్కెట్ కిందికి వెళ్తుంది, సో పుట్టు బై చేస్తావు. అప్పుడు పుట్టును బై చేస్తావు. అప్పుడు ఇంకేం చేస్తావు, ఇంకెవరు ఉంటారు, అప్పుడు కాల్ని ఏం చేస్తావు, సెల్ చేస్తావు. అయిపోయి సెల్ కాల్, ఓకే, కొంచెం మోడిఫై చేద్దాం నీకు అర్థమవుతుంది. అప్పుడు సెల్ కాల్, బై పుట్ కండిషన్ గుర్తుపెట్టుకో. మళ్ళీ మార్కెట్ పైకి పోతే కాల్ని ఏం చేస్తావు, బై చేస్తావు. ఇట్లా గుర్తుపెట్టుకో అన్న, మంచి రాసా ఇక్కడ చూడు. మళ్ళీ నువ్వు తిట్టుకుంటూ నన్ను. మార్కెట్ పైకి పోతుంది, కండిషన్ 1 ఏం చేయాలి తమ్ముడు అంటే కాల్ని బై చేస్తావు. ఇంకో కండిషన్ ఏముంటుందంటే పుట్ని సేల్ చేస్తావు, ఓకేనా, పుట్ని సేల్. అదేవిధంగా మార్కెట్ కిందకి వచ్చిందంటే పుట్టుని బై చేస్తావు, కాల్ని సెల్ చేస్తావు, అంతే. ఇంకేముండదు దీంట్లో. స్ట్రాటజీస్ ఉంటాయి, ట్రయాంగిల్ అన్నో ఇవన్నో ఈ బొమ్మలు ఉంటాయి. ఏం లేదు, సింపుల్. సైడ్ వే ఉన్నప్పుడు వాడతారు, ఇదేమో సడన్గా మూమెంట్ వచ్చినప్పుడు వాడతారు, ఈ సెల్లింగ్ ఉన్నప్పుడు వాడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ చైన్లో గెలిచేది సెల్లర్సే. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. సెల్లర్సే గెలుస్తారు ఎక్కువ. 100కి 75% మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. ఒకరు ఉన్నా లేకపోయినా కూడా మార్కెట్, ఏ మార్కెట్ అయినా సరే, ఇండియన్ మార్కెట్ అయినా, క్రిప్టో మార్కెట్, డెల్టా ఎక్స్చేంజ్లో అయినా, దేంట్లోనే సరే మ్యాక్సిమం సెల్లర్సే గెలుస్తారు. ఇప్పుడు అమ్మో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది నేను చార్ట్, ఇది నాది, నీకు కనపడదు, సో నిమ్మలంగా కంట్రోల్ చేసుకో. ఇది ఇక్కడ ఉంది కదా, స్విచ్ టు ఇలా తీసుకున్నాక మైక్, ఓకే, రైట్. బంగారం ఓపెన్ అయింది. ఇప్పుడు ఇవన్నీ లాస్ వచ్చినాయి. ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు ఎంత ఏముంది, లాస్లోనే ఉండే అంతా. ఇక్కడ నేను ఏం చేసిన, ఆల్ బైస్ తీసుకున్నా, అంతేనా. ఆల్ బైస్ తీసుకున్నా, గుర్తుపెట్టుకో. కాల్ బై 2 చూడు, సేమ్ ఎల్టీపీలు ఉంటాయి ఇక్కడ. 2920, 2840, 3000. ఆల్ బైస్ తీసుకున్నా, ఓకేనా. నాకు ఇంకా పైసలు ఏం రాలే, మైనస్లోనే ఉంది, ఓకే. అయితే ఇంకో చూపిస్తా. ఇది చూడన్నా, ఇక్కడ ఏంది 2840 ఏం చేసిన నేను, ఇది కాల్ కదా, కాల్ ఏం చేసిన, సెల్ చేసిన. ఇక్కడ ఏం చేసిన, పుట్టిన ఏం చేసిన, పుట్టిన కూడా సెల్ చేసిన కదా, ఓకేనా. ఇది బై చేసిన కదా. సో ఓవరాల్గా చూడు, 58 USD వచ్చింది. ఈ 3 లాస్ట్లోనే ఉన్నాయి, ఓకేనా. ఈ 3 లాస్ట్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మళ్ళీ కరెక్ట్ చూడు, చూపిస్తా. థర్డ్ 1 ప్రాఫిట్లో ఉంది, కొంచెం ప్రాఫిట్లో ఉంది ఓవరాల్గా, ఓకే. ప్రాఫిట్లో ఉందంటే ఏముంది, పుట్ బయ్యింగే. నువ్వు చేస్తే అన్న ఎక్కువ శాతం ఏం చేస్తావంటే, నాకున్న ఎక్స్పీరియన్స్లో నువ్వు చేస్తే పుట్టుని బై చేయి,
ఓకేనా. ఎక్కువ శాతం పుట్టుని బై చేయి, కాల్ని సెల్ చేయి. ఇప్పుడు కాల్ సెల్ అన్న పుట్టు బై అన్న ఒకటే కదా. ఇప్పుడు పుట్టు బై అంటే ఏంటి, కింద పోయేటప్పుడు మార్కెట్ని నువ్వు కొనుక్కున్నావు, కాల్ సెల్. ఓకేనా. కిందికి వెళ్ళే మార్కెట్ని నువ్వు అమ్ముకున్నావు. ఓకేనా. సో నువ్వు కిందికి వెళ్ళే కండిషన్లో నువ్వు అప్లై చేసినావు. సో నీకు రెండింటిలో పైసలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, బయ్యర్ కంటే సెల్లర్కే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ బయ్యింగ్ ఎక్స్పైరీ డేట్ వస్తుంది. ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఎల్టీపీ, ఓటీపీ, ఏటీపీ అని ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకొని ఉంటాయి అనమాట. ఈ జోన్ ఇట్లా స్ట్రైకర్ ఉంటుంది ఇక్కడ మధ్యలో. ఈ స్ట్రైకర్ అంట, నేను సరిగ్గా చదువుకోలే కాబట్టి ఇట్లా అంట. సో మీరు ఏటీఎం అంటారో ఏదైనా అనుకోండి, నాకు తెలియదు. ఇది ఉంటుంది అని ఆప్షన్ చేయను సింపుల్గా. ఓకేనా. ఇది కాలు, ఇది పుట్టు. సింపుల్గా చెప్తా చూడు. ఇది స్ట్రైకర్, ఏటీఎం కరెక్ట్గా ఇద్దామని. సో అవుట్ ఆఫ్ ద కోర్ట్లో ఉండేది ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. సో కాల్ ఉంటుంది కదా, ఫస్ట్ నాకు కాల్ ఉంది. ఎప్పుడైనా మనం సేఫ్గా అంటారు చాలా మంది, సేఫ్గా ఎంట్రీలు ఇక్కడ తీసుకోవాలి బ్రో, ఈ జోన్ తీసుకోవాలంటారు. సో సేఫ్ ఎంట్రీస్ ఎప్పుడు ఈ జోన్లోనే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ జోన్లోనే సేఫ్ ఎంట్రీస్ తీసుకోవాలి. ఎందుకంటే టైం టికే తక్కువ. ఇప్పుడు బీటా, డెల్టా, గామా ఉంటాయి. నెక్స్ట్ చెప్తే ఇంకా డెప్త్గా. అవి ఎక్స్పైరీలు అయిపోయినప్పుడు ఇవి జీరోలు అయిపోతాయి, ఇవన్నీ జీరోలు అయిపోతాయి. ఓకేనా. ఇల్లు ఉన్నాయి జీరోలు అయిపోతాయి. మీరు గమనించండి, ఇవి రేట్లు ఉంటాయి కదా, ఈ రేట్లు కూడా తక్కువ ఉంటాయి చాలా. వీటితో కంపేర్ చేసుకుంటే ఈ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇవి తొందరగా ఎక్స్పైరీ అయినప్పుడు, రేపు ఎక్స్పైరీ అయినప్పుడు, ఇప్పుడు మన బిట్కాయిన్, ఈథీరియం ఎగ్జాంపుల్ డెల్టా యాక్షన్లో ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది. ఓకేనా. $1తో కూడా చేయొచ్చు. అంటే 85 రూపీస్, బిలో $100 మనం ఎవ్రీడే ఎక్స్పైరీ చేయొచ్చు. సింపుల్. దానికి క్వశ్చన్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆ స్ట్రాటజీ వాడి చేయండి. సింపుల్, ఏముండదు. ఆప్షన్ చేయాలంటే బ్రహ్మ విద్య కాదు, ఈజీ. ఏముండదు, నువ్వు టైం కరెక్ట్గా టైం డేకే చూసుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టి, టైం డేకే చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైరీ రోజు ఆల్రెడీ తెలిసిన విషయం అందరికీ. ఎక్స్పైరీ రోజు ఎప్పుడైనా సరే టైం డేకు మంచి కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ కరిగిపోతుంది. సో సెల్లర్స్ ఎక్కువ ప్రాఫిట్ని తీసుకుంటూ వెళ్ళిపోతారు అలా. సో ఏం చేస్తావు, ఎక్స్పైరీ రోజు డెల్టా ఎక్స్చేంజ్కి వెళ్ళు. ఎక్స్పైరీ రోజు ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది, సెలెక్ట్ చేసుకో. ఓ 5 అవర్స్ ముందర, 6 అవర్స్ ముందర, 12 అవర్స్ ముందర ఏం చేస్తావు, సేల్ చేసుకో. బ్రో నువ్వు బాగానే చెప్తున్నా, ఏం సేల్ చేసుకోవాలి బ్రో అంటే, అప్పుడు నువ్వు ట్రెండ్ని ఫాలో అవ్వు. ఒక ట్రెండ్ వచ్చింది అనుకో, ఒక ట్రెండ్ నీకు కనపడింది అనుకో, నీకు ఎక్కువ సెల్లింగ్ నేను చెప్పాను కాబట్టి ఏం చేస్తావు. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఏం సెల్ చేస్తావు, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు